మార్గదర్శి కేసులో దర్యాప్తు చేస్తున్నటువంటి యొక్క పోలీసులను నారా చంద్రబాబు నాయుడు పక్కన పెట్టారని ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మార్గదర్శి కేసులో ఎవరైతే ఇప్పటిదాకా దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసుల్ని పక్కన పెట్టారు అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? మీరు చాలా ఒక రకమైన ప్రశ్న అడిగారు జగన్ గారు. ఎందుకంటే నేను ఇంత ఆలోచించి ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే, ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి చాలా నర్మగర్భంగా మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినా కానీ, ఎవరు ఏం మాట్లాడినా మౌనంగా ఉంటాడు. ఎటువంటి కక్ష సాధింపు ఉండదు అనేది ఉండవల్లి అరుణ్ కుమార్కి చాలా స్పష్టంగా తెలుసు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి వెంటాడి వేటాడి నోరు మూయిస్తాడు అనేది ఆ విషయం కూడా ఉండవల్లి అరుణ్ కుమార్కి చాలా స్పష్టంగా తెలుసు. అందుకనే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు ఉండవల్లి అరుణ్ కుమార్ నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చున్నాడు. మళ్ళీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడో వెంటనే ఉండవల్లి అరుణ్ కుమార్ వేరియస్ ఇష్యూస్ తీసుకొని బయటికి రావటం మొదలుపెట్టాడు. ఆ బయటికి వచ్చే క్రమంలో కేసుని, అంటే తను ప్రజెంట్ చేయబోయే కేసుని, అంటే తను ఏ విషయం అయితే చెప్పదలుచుకున్నాడో ఆ విషయాన్ని సూటిగా ప్రజలకి కమ్యూనికేట్ చేస్తూ అందులో చంద్రబాబు నాయుడు తప్పులు చేస్తున్నాడు అనే ఒక అంతర్లీనమైన మెసేజ్ని కన్వే చేయటానికి ఉండవల్లి అరుణ్ కుమార్ తన తెలివితేటలన్నీ వాడతాడు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కూడా ఆ తెలివితేటల్లో భాగమే. ఎట్లా అంటే, ఇప్పుడు మార్గదర్శి కేసు అందులో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్లోకి నేను పోవట్లేదు. అది కోర్టుల్లో న్యాయస్థానాల్లో ఉన్నది. ఆ హెచ్యుఎఫ్ కర్త అది ఏంటి, దాని పరిస్థితి ఏంటి అనే విషయాలన్నీ కోర్టులు తేలుస్తాయి. ఆ ఆస్పెక్ట్ జోలికి మనం పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఈ కామెంట్ చేయటం వెనక పెద్ద భారీ స్కెచ్ ఉంది. ఏంటి ఆ భారీ స్కెచ్ అంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిఫేమ్ చేయాలి. ఎట్లా డిఫేమ్ చేయాలి? డైరెక్ట్గా చెబితే ప్రజలు నమ్మరు. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డైరెక్ట్గా అప్పుడు విమర్శించాడు. 2014 నుంచి 2019 వరకు ఆ మందు బెల్ట్ షాపులు ఉన్నాయి, అది ఉంది ఇది ఉంది అని చెప్పి ఒక మద్యం విషయంలోనే కాకుండా చాలా విషయాల్లో తనదైన శైలిలో కామెంట్లు చేసి ప్రజల మనసులో అనుమానాలు కలిగేలాగా ప్రవర్తించాడు. పోలవరం ప్రాజెక్ట్ ఉదాహరణ చెప్తున్నా. పోలవరం ప్రాజెక్ట్ ఈయన ఎందుకు తీసుకోవాలి? చంద్రబాబు నాయుడు తీసుకోవటం వల్ల ఎంతో నష్టం జరిగింది. అది కేంద్రం ప్రాజెక్టు కదా, కేంద్రం కట్టాల్సిన బాధ్యత కేంద్రం దగ్గర ఉంచకుండా చంద్రబాబు నాయుడు ఎందుకు తీసుకున్నాడు అని ప్రశ్నించాడు. ఇదే ఉండవల్లి అరుణ్ కుమారు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ ప్రశ్న వేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డే కట్టాడు కదా, అంటే రివర్స్ టెండరింగ్ అని చెప్పి కాంట్రాక్టర్ని మార్చింది జగన్మోహన్ రెడ్డే కదా. ఆ కాంట్రాక్టర్ని మార్చే సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ స్క్రీన్ మీదకి వచ్చేసి, జగను నువ్వు కాంట్రాక్టర్ని మార్చడం అవన్నీ ఆపు, ఈ ప్రాజెక్టు కేంద్రం ప్రాజెక్టు, కేంద్రానికి అప్పగిస్తున్నట్టు ఒక లెటర్ రాసేసాయి, నీకు దీంతో సంబంధం లేదు. ఇదే సలహా నేను చంద్రబాబు నాయుడికి చెప్పాను, ఆయన వినలేదు, నువ్వు నా మాట విను అని ఎందుకు చెప్పలా? ఈ సలహా ఇస్తే రాజమండ్రికి చెందిన ఉండవల్లి అరుణ్ కుమారు రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో తిరగటం ఆగిపోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చోవాల్సి వస్తుంది.
అందుకని జగన్మోహన్ రెడ్డి కాలం మొత్తం కూడా ఏం మాట్లాడాల. మద్యంలో నీకు ఆ బూమ్ బూమ్ బీర్లు, ఆ బీర్లు, ఈ బీర్లు తీసుకొచ్చి పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినా సరే నీకు మొత్తం 1,00,000 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగిన ఉండవెల్లి అరుణ్ కుమారు ఒక్కరోజు కూడా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఇది చేసిన తప్పు, నువ్వు ఇట్లా చేయకూడదు, నేను అంతకు ముందర బెల్ట్ షాపులు పెడితే నేను చంద్రబాబు నాయుడిని విమర్శించాను, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, మొత్తం నీ లీడర్లతోటి ఈ మద్యాన్ని అమ్మిస్తున్నావు, ఇది తప్పు జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు చెప్పలేదు అంటే నేను చెప్పా కదా, రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో తిరగకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చోవాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు ఎటువంటి కక్ష సాధింపులకి పాల్పడ్డాడు కాబట్టి మనం ఏం చెప్పినా నడుస్తుంది అనే ధైర్యం ఉండవెల్లి అరుణ్ కుమార్కి మనసు నిండా ఉంది. అయితే మీరు చెప్పినట్టు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 70 రోజుల్లో దాదాపు 5 నుంచి 7 సార్లు ప్రెస్ మీట్లు పెట్టడం మనం చూసాం. నిజంగా మీరు చెప్పింది ఇప్పుడు చెప్తున్న మాకు కూడా అర్థమవుతుందన్నమాట. ఎందుకని 5 సంవత్సరాలలో ఎందుకు ఎన్నిసార్లు పెట్టాలి? ఇప్పుడు 70 రోజుల్లోనే 7 సార్లు పెట్టినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎందుకని గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అట్లా అయితే ఎన్నిసార్లు పెట్టాలి? అన్ని అరాచకాలకి ఏం చెప్పాలి? సో నిజంగా చాలా గట్టిగా భయపడుతున్నాడు అని చెప్పి అనుకోవాలి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. చాలా అసలు జగన్ అంటే జగన్ గురించి మీకన్నా నాకన్నా ఉండవెల్లి అరుణ్ కుమార్కి ఎక్కువ తెలుసు. ఎట్లా తెలుసు అని మీరు అడగచ్చు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తే అరాచకాలు చేస్తాడయా, అతన్ని ఆంధ్రప్రదేశ్కి రానివ్వద్దు అని వైఎస్ రాజశేఖర్ రెడ్డే చెప్పి జగన్ని బెంగళూరుకి పరిమితం చేశాడు, ఆంధ్రప్రదేశ్కి రానివ్వలేదు. అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్కి రానివ్వలే, ఎవరు సొంత తండ్రే రానివ్వలేదు. ఈ విషయము ఉండవెల్లి అరుణ్ కుమార్కి స్పష్టంగా తెలుసు. ఎందుకు రానివ్వలేదు? వాడిదంతా మా నాన్న పోలికయ్యా, మనకు అనవసరంగా ఇక్కడ తలకాయ నొప్పి అని రాజశేఖర్ రెడ్డి అన్న విషయాలు కూడా ఉండవెల్లి అరుణ్ కుమార్కి తెలుసు. అందుకని జగన్మోహన్ రెడ్డి గురించి సంపూర్ణంగా తెలిసిన వ్యక్తిగా 5 సంవత్సరాలు అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టాలి. ఇప్పుడు ఏంటి అంటే ఈ మార్గదర్శి కేసుని ఎక్స్ప్లెయిన్ చేసే క్రమంలో ఈ మార్గదర్శి కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారులని చంద్రబాబు నాయుడు తీసి పక్కన పెట్టాడు అని కామెంట్ చేశాడు ఉండవెల్లి అరుణ్ కుమార్. చంద్రబాబు నాయుడు 16 మంది ఐపీఎస్లకి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టిన మాట వాస్తవం. ఈ 16 మంది ఐపీఎస్ ఆఫీసర్లలో ఏపీ సిఐడి 2 చీఫ్లు ఉన్నారు. ఒక చీఫ్ సునీల్ కుమారు, రెండో చీఫ్ సంజయ్. ఏపీ సిఐడినే మార్గదర్శి కేసుని దర్యాప్తు చేసింది. ఇక్కడ నేను చాలా క్లారిటీతోటి నేను మీకు చెప్పే పాయింట్ ఏంటి అంటే ఏపీ సిఐడి చీఫ్లుగా ఉన్న వీళ్ళిద్దరూ ఒక్క మార్గదర్శి కేసునే దర్యాప్తు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది చేశారు ఈ ఇద్దరు. జగన్మోహన్ రెడ్డి చెబితే తప్పుడు కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళని విశాఖపట్నం నుంచి కర్నూలు దాకా షాక్ అబ్జార్బర్లు కూడా లేని కార్లలో వేసి తిప్పి వాళ్ళకి కరోనా హాస్పిటల్స్లో వాళ్ళని జాయిన్ చేయించి కరోనా వచ్చి చనిపోయేలాగా చేశారు. సోషల్ మీడియా పోస్టు పెట్టిన రంగనాయక అమ్మని, ఆమె ఒక పెద్ద మనిషి, ఆమెని వేధించి ఆమెకి జీవితం లేకుండా చేశారు. ఇట్లా ఒకటి కాదు, చెప్పుకుంటూ పోతే కొన్ని వేల మందిని హింసించిన వాళ్ళు. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీ రఘురామకృష్ణరాజుని కొట్టి లాకప్లో పడేసి కొట్టి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన తర్వాత లాకప్లో చిత్రహింసలు పెట్టి ఆ వీడియో తీసి జగన్మోహన్ రెడ్డికి చూపించిన వాళ్ళు. ఈ అధికారులని
అంటే మిగిలిన 14 మందిని అది వేరే చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ ఇద్దరు గురించి చెప్తున్నాను నేను. ఈ ఇద్దరు ఇటువంటి పనులు లెక్కకి మించి చేశారు. దానికి వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి తీసి పోస్టింగ్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు వాళ్ళనేమి ఇప్పటివరకు వాళ్ళ మీద ఎంక్వైరీ స్టార్ట్ చేయలేదు, వాళ్ళని ఏదో హింసించలేదు. వాళ్ళని హింసించడం అంటే ఎట్లా మీరు అడగచ్చు. అదేంటండి పోలీస్ ఆఫీసర్లని పాలిటీషియన్లు ఎట్లా హింసిస్తారండి అని మీరు అడగచ్చు. మీ నెక్స్ట్ క్వశ్చన్ అదే అయ్యి ఉంటుంది. మీరు క్వశ్చన్ అడగక ముందరే సమాధానం చెప్తా. ఏబి వెంకటేశ్వరరావుని జగన్మోహన్ రెడ్డి వేధించాడు, చూసావా? టీజ్ చేశాడు, హింసించాడు, అతను మానసిక వేదనకి గురయ్యేలాగా చేశాడు కదా. అది వేదన, వేధించటం అంటే. అట్లా చేయొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావుకి ఏ ట్రీట్మెంట్ అయితే ఇచ్చాడో ఆ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. గౌరవప్రదంగా పోస్టింగ్ ఇవ్వకుండా అక్కడ కూర్చోండి, రోజు పొద్దున 10 నుంచి 5 దాకా కూర్చోండి, అక్కడ ఏసీలు వేస్తారు, సంతకం పెట్టి పోండి అని అత్యంత గౌరవం ఇచ్చి చెప్పాడు. ఈ మొత్తం వ్యవహారాలని తీసి పక్కన పెట్టేలాగా వాళ్ళిద్దరూ ఒక్క మార్గదర్శి కేసునే దర్యాప్తు చేసిన అధికారుల్లాగా ఉండవెల్లి అరుణ్ కుమారు ఆ అధికారులిద్దరినీ చూపిస్తూ 16 మంది అధికారులకి, ఐపీఎస్ అధికారులకి పోస్టింగ్ ఇవ్వకపోవడాన్ని ప్రశ్నిస్తున్నాడు. మీరు నిశితంగా గమనిస్తే ఇదే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఇప్పటికి ఒక 4-5 సార్లు వేసింది. ఈ 16 మందికి ఎందుకు ఇవ్వట్లేదు, ఈ 16 మందికి ఎందుకు ఇవ్వట్లేదు అని పోస్టులు పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్సుల్లో చెప్పారు వైసీపీ నాయకులు. నువ్వు ఏబి వెంకటేశ్వరరావుని వేధించినట్టు ఒకేసారి అసలు 36 మంది కమ్మ డిఎస్పీలకి ప్రమోషన్లు ఇచ్చేసాడని చెప్పి ప్రచారం చేసినప్పుడు ఇటువంటి అవేమో అభూత కల్పనలు, అసత్య ప్రచారాలు, ఏబి వెంకటేశ్వరరావు మీదేమో వేధింపులు, ఇటువంటి చర్యలు చేసినప్పుడు రాష్ట్రం మొత్తం ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉన్నది. ఇప్పుడు ఈ పోలీస్ అధికారులందరినీ కూడా వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి వీళ్ళకి ఈ 16 మంది ఐపీఎస్ అధికారులకి సంబంధించి చాలా అంశాలలో వీళ్ళ ప్రమేయం ఉంది. కాబట్టి వీళ్ళు విధి నిర్వహణలో ఉంటే వాటి మీద ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు వీళ్ళకి పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టాడు. తప్పేంటి ఉండవెళ్ళి ఏబి వెంకటేశ్వరరావు విషయం ఎప్పుడన్నా అడిగేవా జగన్మోహన్ రెడ్డిని? అరే ఎందుక అట్లా వేధిస్తావు? ఆయన డీజీపీ కావాల్సిన వ్యక్తి, అతన్ని ఎందుకు అట్లా వేధిస్తావు జగన్ అని ఎప్పుడన్నా అడిగేవా? అడగలే, భయం. ఇక్కడ ఏంటి అంటే ఈ మార్గదర్శి కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారులను తీసి చంద్రబాబు నాయుడు పక్కన పెట్టాడు అని చెబితే, అంటే న్యూట్రల్ ముసుగులో వచ్చి చెబితే ప్రజలు నమ్ముతారు అన్న ఒక భ్రమలో ఉండవెళ్ళి అరుణ్ కుమార్ ఇంకా ఉన్నాడు. నాకు మార్గదర్శి కేసులో ఉండవెళ్ళి అరుణ్ కుమార్ అంటే మార్గదర్శి మీద ఫైట్ ఎందుకు చేస్తున్నాడు, అది ఎందుకు ఇది అవుతుంది, అవన్నీ మనకు సంబంధం లేదు, న్యాయస్థానం చూసుకుంటుంది. ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్ ఆడే పాలిటిక్స్ డేంజరస్ పాలిటిక్స్. ఎట్లా? అమరావతిని నాశనం చేసేసి 3 రాజధానులు అని చెప్పిన జగన్ని ఎంకరేజ్ చేస్తావు. పోలవరం ప్రాజెక్టు 74% కంప్లీట్ చేసిన చంద్రబాబు నాయుడిని విమర్శిస్తావు. పోలవరం ప్రాజెక్టు నేను నాశనం చేసిన జగన్ని నువ్వేం మాట్లాడవు. మద్యం పెట్టి మొత్తం లివర్లు కొట్టేసేలాగా ఒక స్పూరియస్ లిక్కర్ ఇచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డిని నువ్వేమన్నావు. ఇప్పుడు మళ్ళీ పాలసీ మారుస్తుంటే మళ్ళీ మొదలు పెడతావు నువ్వు. లిక్కర్ పాలసీని మారుస్తారు. అక్టోబర్ 1 నుంచి కొత్త లిక్కర్ విధానం వస్తుంది. ఈరోజు నేను చెప్తున్నాను చూడండి జగన్ గారు, ఈ నూతన లిక్కర్ పాలసీ రాగానే
మళ్ళీ ఉండవెల్లి అరుణ్ కుమార్ మళ్ళీ వస్తాడు, ఒక 2-3 కెమెరాలు పెట్టుకొని తన విశ్లేషణ చెప్తాడు. ఇటు ఉండకూడదు, అట్టు ఉండకూడదు. 5 ఏళ్ళు ఏమైంది? ఇవన్నీ చెప్పాలి కదా. మొత్తం ఉండవెల్లి అరుణ్ కుమార్ అనే ఒక క్యాండిడేటు చంద్రబాబు నాయుడు మీద కసి పెంచుకున్నాడు. ఎందుకు పెంచుకున్నాడో తెలియదు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు ఆయన్ని పిలిచి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన కొత్తల్లో ఉండవెల్లి అరుణ్ కుమార్ని పిలిచి కూడా మాట్లాడాడు. చెప్పవా నీ సలహాలు సంప్రదాయం ఏదన్నా ఉంటే చెప్పు అని కూడా చంద్రబాబు నాయుడు ఆఫర్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా పిలిచి మాట్లాడా ఉండవెల్లిని? మాట్లాడకపోయినా జగన్మోహన్ రెడ్డి అంటే ఒక వాత్సల్యం, ఒక ప్రేమ పొంగుతూ ఉంటుంది. ఆ ప్రేమ పొంగేది నువ్వు ఆ పార్టీలో చేరచ్చు, నువ్వు ఆ పార్టీలో జనరల్ సెక్రటరీ కావచ్చు, విజయసాయిరెడ్డిని రీప్లేస్ చేసి నువ్వే ఉండొచ్చు, లేకపోతే ఆ సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మొన్నటి వరకు సలహాదారుడుగా ఉన్నాడు కదా, నువ్వే సలహాదారుడుగా ఉండొచ్చు. ఈ పనులు చేయమంటే నాకు ఇంట్రెస్ట్ లేదు పాలిటిక్స్, నేను పాలిటిక్స్ నుంచి రిటైర్ అయ్యాను అంటాడు. మరి పాలిటిక్స్ నుంచి రిటైర్ అయినప్పుడు ఇటువంటి కామెంట్లు మానుకో. ఇటువంటి కామెంట్లు మరి నువ్వు చేస్తూ ఉంటావు, అంటే న్యూట్రల్ ముసుగులో ఉంటావు, ఇటువంటి కామెంట్లు చేస్తూ ఉంటావు. కామెంట్లు ఎందుకు చేయటం? హాయిగా సరదాగా నిన్ను చేర్చుకుంటాడేమో జగన్మోహన్ రెడ్డి, చేర్చుకోకపోవచ్చు కూడా. ఎందుకంటే షర్మిల వాళ్ళకి భర్త ఉన్నాడు కదా, బ్రదర్ అనిల్ తోటి ఉండవెల్లి అరుణ్ కుమార్ రెగ్యులర్గా మాట్లాడుతుంటాడు. ఆ మధ్య బహిరంగంగా కూడా కలిశారు. మరి ఆ కారణంతో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి చేర్చుకోడేమో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి మీద మాత్రం ఈయనకి చాలా ఆసక్తి ఉంది. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడాలంటే భయము ఉంది. ఈ మొత్తం ఈ మిక్స్డ్ ఫీలింగ్స్లో ఆయన చంద్రబాబు నాయుడిని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉంటాడు. ఉండవెల్లి అరుణ్ కుమార్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు మీద ఇప్పుడు మళ్ళీ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టినా కానీ ఏ వర్గం ప్రజలు కూడా స్పందించరు. ఎందుకంటే 2014-2019 మధ్యకాలంలో ఇటువంటి ఉండవెల్లి అరుణ్ కుమార్లు వీళ్ళ తెలివితేటల్ని ఉపయోగించుకొని ఉండవెల్లి అరుణ్ కుమారు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో అప్పట్లో ప్రధాన అర్చకుడిగా ఉన్న వెంకటరమణ దీక్షితులు ఇటువంటి వీళ్ళందరినీ ఉపయోగించుకొని వీళ్ళందరితోటి కొన్ని అసత్యాలు ప్రచారం చేయించి వాటిని బాగా అన్ని మాధ్యమాల్లో ప్రసారం చేసుకొని దాని నుంచి రాజకీయ లబ్ధి పొంది దాంతో 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 2019 నుంచి 2024 ఎన్నికలు జరిగే వరకు ఎంత అరాచకం సృష్టించాడో ప్రజలందరూ ఇప్పుడు కాదు, ఈ 2 నెలలు కాదు, ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకొక 30 ఏళ్ల పాటు మర్చిపోవటానికి అవకాశం లేదు. కాబట్టి మళ్ళీ వచ్చి ఉండవెల్లి అరుణ్ కుమారు లేదా ఇటువంటి వాళ్ళందరూ వచ్చి ఎటువంటి ప్రచారం చేసినా కానీ ఎటువంటి ప్రయోజనం ఉండదు అనేది నా స్థిరమైన అభిప్రాయం. అయితే ఉండవల్లి గారిని ఎందుకని ఆయన చెప్పినటువంటి మాటలను వినాలి? ఎందుకంటే ఆయన ఒక రాజకీయ పార్టీకి సంబంధించి వ్యక్తి కాదని చెప్పేసి అంటున్నాడు. అదేవిధంగా చూస్తే కనీసం రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి సలహాలు ఇచ్చేటువంటి పరిస్థితులు కాదు. సో 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పడిపోయినట్టు జగన్నే తీసి పక్కన పెట్టిన తర్వాత ఏపీ ప్రజలు ఉండవల్లి మాటల్ని నమ్ముతున్నారా, అసలు పట్టించుకుంటున్నారా అంటే ఏమంటారు? పట్టించుకోవాలా వద్దంటే ఏమంటారు? ఇప్పుడు ఉండవెల్లి అరుణ్ కుమార్ ఆయన వచ్చి నా మాటలు వినండి అని ఏం చెప్పట్లే. ఉండవెల్లి అరుణ్ కుమార్ మాటల్ని ఆయన మధ్యలో చంద్రబాబు నాయుడు మీద ఆయన చూపే విద్వేషాన్ని కట్ చేసి వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. దానికి కొన్ని టీమ్స్ని పెట్టారు. దానికి అసలు ఒక యంత్రాంగాన్ని సృష్టించి ఉండవెల్లి అరుణ్ కుమార్ మాటల్ని
చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ప్రయోగించటానికి వాళ్ళు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఉండవెల్లి అరుణ్ కుమార్కి చిత్తశుద్ధి ఉంటే, అంటే ఈ విషయం మనకే తెలిసినప్పుడు ఉండవెల్లి అరుణ్ కుమార్కి తెలీదా తన మాటల్ని వైసీపీ వాళ్ళు పంపిస్తున్నారు ప్రజల్లోకి అనే విషయం తెలీదా? అంత అమాయకుడేం కాదు కదా. చాలా పెద్ద పెద్ద విషయాల్లో తలదూర్చే మనిషికి తన మాటల్ని వైసీపీ సోషల్ మీడియా బిట్లు బిట్లుగా చేసుకొని ఎట్లా ప్రచారం చేసుకొని ఎట్లా రాజకీయ లబ్ధి పొందుతుందో తెలీదా? తెలిసినా కానీ అతను మాట్లాడుతున్నాడంటే అతని ఇంటెన్షనే ఇది. అందుకని అతని ఉండవెల్లి అరుణ్ కుమార్ ఏం చెప్తాడు, నా మాటలు వినమని నేను చెప్పానా అంటాడు. నీ మాటలు వినమని నువ్వు చెప్పలే, నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు, అందరూ వింటున్నారు. ప్రమోషన్ చేస్తుంది నీలి మీడియా, వాళ్ళందరూ ప్రమోషన్ చేస్తూ ఉన్నారు. నువ్వు ఇప్పటివరకు 2014 నుంచి 2019 వరకు నువ్వు ఏం చేశావో దాన్ని ఎట్లా ప్రచారం చేసుకున్నారో నీకు తెలుసు కదా. మళ్ళీ ఎందుకు నువ్వు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడిని విమర్శించాలనుకుంటే నువ్వు డైరెక్ట్గా విమర్శించవచ్చు. అది కూడా మీరన్నట్టు ఏదన్నా రాజకీయ పార్టీలో చేరి విమర్శించవచ్చు, చేరకుండా కూడా విమర్శించవచ్చు. కానీ నేరుగా కాకుండా ఇటువంటి డొంక తిరుగుడు వ్యవహారాలలో చంద్రబాబు నాయుడిని లాగటం, చంద్రబాబు నాయుడిని ఆయన వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చే విధంగా మాట్లాడటం అనే నీ కుట్రపూరిత ధోరణి జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడుతున్నది. ఇది గమనించాలి. ఇది గమనించి కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం. అసలు నీకెందుకు, నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేనని చెప్తున్నావు కదా, నీకెందుకు అందరితోటి అందరికీ సలహాలు ఇవ్వడం? ఆ మధ్య ఎప్పుడో వచ్చి కేసీఆర్కి ఏదో సలహా ఇచ్చాట, కేసీఆర్ తిట్టి పంపించాట. ఈ విషయం ఆయనే చెప్పాడు. నువ్వు వచ్చి నాకు చెప్తావా పోవా అన్నట్ట కేసీఆర్ ఆ మాట అన్న విషయం కూడా ఉండవెల్లి అరుణ్ కుమారే చెప్పాడు. ఎందుకు అందరితోటి అనిపించుకోవటం ఎందుకు? గౌరవప్రదంగా నువ్వు మాట్లాడి, నువ్వు చక్కని విషయాలు ఏదన్నా మాట్లాడు. నువ్వు సాక్షిలో ప్రతిరోజు ఒక అద్భుత కల్పన వస్తుంది, దాన్ని తీసుకొని వాస్తవం ఏంటో ప్రజలకి చెప్పు. ప్రజలకి ఖచ్చితంగా వివరించి చెప్పు. పోలవరం ప్రాజెక్టుని నేను 74% కట్టాను అని చంద్రబాబు నాయుడు చెప్పాడా? కేంద్రం చెప్పింది, కేంద్ర జలవనరుల శాఖ చెప్పింది. ఇప్పటికి 74% కంప్లీట్ అయిందని. ఈయన ఆర్టీఐ ప్రకారం అడిగాట, వాళ్ళు 48% అనేది చెప్పారట. 48% కంప్లీట్ అయింది చంద్రబాబు టైంలో నీకు చెప్పటం అవసరమా? అది నీకు అవసరమా? అందుకని తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అంటారు. ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఉండవెల్లి అరుణ్ కుమార్కి ఏం కావాలి ఆయనే చెప్పుకుంటున్నాడు. నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, నాకు 70 ఏళ్ళు వచ్చినాయని. నీకు 70 ఏళ్ళు వస్తే 80 ఏళ్ళు వస్తే ఏముంది? రావాల్సిందేంటి? ఒక సామాజిక బాధ్యత రావాలి, సామాజిక బాధ్యతతోటి ప్రవర్తించాలి. అంతే తప్ప నువ్వు జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడిని విలన్ని చేద్దామంటే ఇంకా ఇప్పటికే దెబ్బతినున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇంకా ఎందుకు దెబ్బతీస్తావు? ఉండవెల్లి నీ పని నువ్వు చేసుకో. సో చూద్దాం సార్, మొత్తానికి ఉండవల్లి గారు సామాజిక బాధ్యత వహించి మాట్లాడాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్కారం అండి.